ఎక్కడికి బయలుదేరారు? అన్యాయం అంతు చూడ్డానికి. అంటే నగరంలోని నాగరికుల మీదకా? అవును. అవసరమైతే మా ప్రాణాలు పోగొట్టుకునైనా సరే మా ధర్మన దొరని కాపాడి తెచ్చుకుంటాం. ఏడు బిజులు నువ్వు చెప్పేది? ధర్మన దొర వాళ్ళ చేతుల్లో ఉన్నాడా? అవును దొర. ఆ మేయర్ గారి సిపాయిలతో దొంగదాడి చేసి అడ్డొచ్చిన మా ఓడని కాల్చేసి దొరను పట్టుకుపోయాడు. అందుకే మా తండా మొత్తం అగ్గెమంటే కదులుతున్నాం. బిజిలీ, ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకంటే నాకే ఎక్కువ ఉంది. ఆయన మీకు దేవుడైతే నాకు కన్న తండ్రి. దొరా? అవును. కావాలంటే ఈ లాకెట్ చూడు. అయితే పద దొరా, మనందరం కలిసి ఆ మేయర్ గారిని అంతం చేద్దాం. వద్దు బిజిలీ, అంతా కలిసి యుద్ధానికి బయలుదేరితే ఆయన ప్రాణానికే ప్రమాదం తలపెట్టచ్చు. ఆ మేయర్ కొన్ని సమయాల్లో శత్రువులను కొట్టడానికి కావాల్సింది సాహసం కాదు, తెలివితేటలు. నేనే ఒంటరిగా వెళ్ళి ఆయన రక్షణ తీసుకొస్తాను. మేయర్ గారి కోసం వచ్చానని చెప్పు. అలాగే సార్. మీకోసం ఎవరో వచ్చారు సార్. హలో మిస్టర్ భరత్. గుడ్ మార్నింగ్ మేయర్. వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఏమిటి ఇలా హఠాత్తుగా వచ్చావు? చెప్పానుగా మేయర్, ఎప్పుడో ఒకప్పుడు మీరు ఊహించనప్పుడు మీరు రమ్మనకుండా వస్తాను, మీరు పొమ్మన్నా ఉంటానని. ఇట్స్ మై ప్లెజర్. థ్యాంక్ యూ. అమ్మా స్వప్న, స్వప్న. ఏంటి డాడీ? హాయ్. మీరా? ఎప్పుడొచ్చారు? ఇప్పుడేనమ్మా. మన ఆతిథ్యం స్వీకరించడానికి, మనల్ని ఆనందపరచడానికి ఇప్పటికి వీలైందమ్మా ఇతనికి. ఇంతకాలం ఎక్కడున్నారు? ఓ అందమైన అమ్మాయి గుండెలో గూడు కట్టుకుని ఉండిపోయాను. గుడ్ గుడ్. ఎవరా అమ్మాయి? అందమైన కళ లాంటిది, సుందరమైన చిత్రం లాంటిది. హర్ నేమ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఎ డ్రీమ్. అర్థమైంది యంగ్ మ్యాన్, అర్థమైంది. నువ్వు ఇక వెళ్ళటానికి రాలేదు, మాతో పాటే మావాడిగా ఇక్కడ ఉండడానికి వచ్చావని అర్థమైంది. అమ్మా స్వప్న, అబ్బాయిని లోపలికి తీసుకువెళ్ళు. ఈ రాత్రికే బ్రహ్మాండమైన విందు ఇతని కోసం ఏర్పాటు చేస్తాను. కమాన్ కమాన్, టేక్ హిమ్. ఓకే, కమ్. చాలా బొమ్మలు గీసేవే. హౌ ఆర్ దే? విలువ కట్టలేనంత అపురూపంగా ఉన్నాయి. దీని ఖరీదు చెప్పమంటే ఈ బొమ్మను గీసిన చెయ్యనందుకుని ఓ ముద్దు ఇవ్వచ్చు. ఈ బొమ్మ గీసినందుకు ఓ బిగువైన కౌగిలి ఇవ్వచ్చు. ఇక ఈ బొమ్మకి నన్ను నేనే ఇచ్చుకోవచ్చు. ఘుమాయించు కొంచెం, లవ్ లగాయించు లంచం, మన్మధించింది మంత్రం మంచం. కంఠమానంది అందం, చలాయించు సొంతం, బల్బలే గుండి బంధం గ్రంథం. చలిగాలి తగిలే వేళ, చెలికాడు రగిలే వేళ, గిలిగింత ముదిరే వేళ, గిజిగాడు ఎగిరే వేళ. అపసోకో పుదరేకో అందుతుంటే మోతగా ఘుమాయించు కొంచెం, లవ్ లగాయించు లంచం, మన్మధించింది మంత్రం మంచం. కావేళ్లతో పోని మతి పోని పసి చెక్కిళ్ళను కుళ్ళతో.
వయసొచ్చింది వాకిళ్లలో రాజా తొలి రోజా విరబూసిందిలే ముళ్ళతో తెల్లవారిపోకుండా తొలి కోడి కూసింది కలలేనే కంటున్నా కథ బాగా ముదిరింది పొంగే వరద చలరేగే సరదా ఏదో మగత ఎద దాటే మమత ఏది వంపో ఏది సొంపో ఉన్న టెంపో పెంచకే ఘుమాయించు కొంచెం లగాయించు లంచం మన్మధించింది మంత్రం మంచం ఉంటా పడి ఉంటా నీ ఉయ్యాల సయాటలో గుంట చిరుగుంట నీ బుగ్గమ్మన వాటలో మంట సలిమంట నన్ను చుట్టేసి కూపాటలో గంట అరగంట సరిపోవంత ముద్దాటలో ఒకసారి చెబుతాడు ప్రతిసారి చేస్తాడు అంటూనే చీపాడు అందంతో రాపాడు అయితే వరుడు అవుతాడే మగుడు అసలే రతివి అవుతావే సతివి ఒంటికాయ సొంటి కొమ్ము అంటుకుంటే కాటురా ఘుమాయించు కొంచెం లగాయించు లంచం మన్మధించింది మంత్రం మంచం కంకమానంది అందం చలాయించు సొంతం బల్బలే గుంది బంధం గ్రంథం వంటలు ఈ పూట అదిరిపోయి అల్లుడు గారి మతి చెదిరిపోవాలి ఎస్ సార్. చికెన్ వెరీ గుడ్ వాసనకే కడుపు నిండిపోతోంది ప్రాన్స్ వెరీ వెరీ గుడ్ చూస్తేనే ఆకలి రెట్టింపవుతోంది ఫిష్ ఇదే రుచి కంపు కొడుతోంది ఎక్కడైనా ఎలిక చచ్చిందా చిలక కాదు చచ్చింది. వచ్చింది నేను, నా వెంట వచ్చింది కంపు. కుళ్ళు గొయ్యి కదిలొచ్చినట్టుగా ఇలా రావడానికి వేళ పడాలేదా? నాకు వేళ పాడ అక్కర్లేదు, సమయం సందర్భం అక్కర్లేదు. జోబులో చిల్లరైపోతే చాలు, సుడిగాలిలా వచ్చేస్తాను. కొట్టించు, చిల్లర డబ్బులు కొట్టించు. పిచ్చి వేషాలు మాని వచ్చిన దారిని వెళ్ళిపో. Get out! డింగు డింగు, నీకేదో గాలి సోకినట్టుంది. నన్నే గెట్అవుట్ అంటున్నావు. గుర్తు లేదా గతం? ఫాస్ట్ లో బీస్ట్ లో అంటే నువ్వు గోస్ట్ చేసిన పాస్ట్ ప్రెజెంట్ అంటూ నన్నిక బెదిరించి డబ్బు గుంజాలని చూశావో పిట్టని పేల్పించినట్టు పేల్పించేస్తాను. నన్ను కాల్చేవాడు పేల్చేవాడు ఈ పరగణాల్లో లేడు. నిమిషానికి నేను 6 బుల్లెట్స్ పేలుస్తాను. నువ్వు నిమిషానికి 6 పేలిస్తే నాకు కాబోయే అల్లుడు అర నిమిషానికి 12 పేలుస్తాడు. డింగు డింగు, అలాంటి అల్లుడి పేరు చెప్పి బెదిరిద్దాం అనుకుంటున్నావా? బెదిరింపు కాదురా బేవకూఫ్. కాస్తటు చూడు, మా అమ్మాయితో ఉన్నాడే వాడే నాకు కాబోయే అల్లుడు. ఓరోరి మట్టి మొహం మేరో, నీ పని డింగో డింగు. వాడు నన్ను కాల్చాడు రా కుక్కిరాయి మేరో. వాడు నీ కొంపకొచ్చింది నీ భరతం బట్టి నీ బుర్రను బుల్లెట్స్ తో నింపుటానికి రో. ఆపే. వాడు నన్నెందుకు చంపుతాడు? ఎందుక? వాడు ఒకప్పటి కోశాధికారి ధర్మదేవు కొడుకు కనుక. వాడి అబ్బా అమ్మ అన్యాయం అవటానికి ముఖ్య కారణం నువ్వే కనుక. డింగో డింగు.